హే గైస్, లాస్ట్ వీడియోలో నేను మా బావ అనంతపూర్ వెళ్ళామని చెప్పాను కదా. వెళ్లే దారిలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆల్మోస్ట్ అనంతపూర్కి రీచ్ అయిపోయామనుకునే లోపే అవసరం లేదు బావా అని చెప్తున్నా కూడా వినకుండా మా బావ 15 కిలోమీటర్స్ దూరంలోనే ఒక బడ్డీ కొట్టు దగ్గర అయితే బ్రేక్ కోసమని ఆపేశాడు. నో యూస్, వాడు విండండి. ఇక చేసేదేం లేక 2 ఫ్రూటీలు కడుపులో వేసుకుని కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ అనంతపూర్కి అయితే బయలుదేరిపోయాం. రాప్తాడు గేట్ దగ్గర ట్రైన్ వస్తుందని చెప్పి గేట్ అయితే వేసేశారు. అంతలోనే ట్రైన్ రావడం వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. ట్రైన్ వెళ్ళగానే గేట్ లేవడంతో మేము కూడా కాస్త ముందుకు వెళ్ళగానే మా బావ నా ఫోన్ కనిపించట్లేదురా అని పెద్ద పోలి కేక్ అయితే వేసేశాడు. బాగా ఆలోచిస్తే బ్రేక్ కోసం బడ్డీ కొట్టు దగ్గర ఆపినప్పుడు మర్చిపోయామని గుర్తొచ్చింది. అలా జరగడానికి కూడా కారణం నేనేనట, నా వల్లే మర్చిపోయాడట. తీసుకొచ్చాను నేను. ఇక ఫోన్ కి కాల్ చేస్తే ఒక అన్న ఫోన్ లిఫ్ట్ చేసి నా దగ్గర సేఫ్ గా ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని అయితే చెప్పేశాడు. ఇక చేసేదేం లేక మేము మళ్ళీ 15 కిలోమీటర్స్ రిటర్న్ ట్రావెల్ చేసి ఆ బడ్డీ కొట్టు దగ్గరికి చేరుకుని ఆ అన్నకు థ్యాంక్స్ చెప్పి ఫోన్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇక ఆ తర్వాత అక్కడ బండి స్టార్ట్ చేస్తే డైరెక్ట్ గా KTM షోరూమ్ దగ్గర అయితే ఆపాం. తర్వాత ఏం జరిగింది అనేది పార్ట్ 3 లో చెప్తాను. సరే బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.